తందూరి చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ చేయాలి ఎట్లుంటుందో. అయితే నీళ్ళు పడతానికి వచ్చినాం. బోరేస్తున్నా. పోదాము. అరటాకులో చెట్టు కనిపిస్తుంది కదా, ఆడికి వెళ్ళి 2 ఆకులు తీసుకుపోదాం. ఇవి కాలువ వారుతుంది. ఇడికి వెళ్ళి ఆకులకైతే వచ్చినాము. కొయ్యరా మీది కొయ్యి. ఇక మీది ఇక మీది 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 కొయ్యి. దాని మీది కొయ్యి. కొయ్యి. ఇది పోయి చిన్నది మీది పోయి మీది అడిగి పోయి చాలా 2 మస్తు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నారీ వ్లాగ్స్. ఇప్పుడైతే చికెన్ కీమా చీకులు అయితే రెడీ చేసుకుంటున్నాం. అలాగే ఒక పెద్ద కోడిని పట్టుకొచ్చినాము డ్రెస్సింగ్ చేయించి చికెన్ తందూరి కోసము. చికెన్ చీక్స్తో పాటు చికెన్ తందూరి ఎట్లా చేస్తామో చూద్దాం రండి. ఓకే గాయస్, చలో. ఇప్పుడైతే చికెన్ చీకుల కోసం చికెన్ కడుక్కుందాం ఫ్రెండ్స్. మంచి కీమా కొట్టించినాం ఫ్రెండ్స్. మొత్తం ఇది పప్పు చేసిండు. సూర్యకుమార్ అయితే కొన్ని ఐటమ్స్ మర్చిపోయినాం, అవి అయితే తీసుకొని వచ్చాడు. ధనియాలు ఇట్లా రోల్ చేసి దంచుకోవాలి. మంచిగా సన్నగా అయ్యేటట్టు బాగా ఏర్పడకుండా. ఇందులో అలాగే పచ్చిమిర్చిగిన వేసుకొని దంచుకోవాలి. అలాగే ఇందులో దీంతో పాటు ఈ కొత్తిమీర గిన యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దంచుకుంటున్నా. చికెన్ చీకుల కోసము కీమాను ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకుందాం. ముందుగా సరిపడంత కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగంత పసుపు, చికెన్ మసాలా, ఇప్పుడు దంచుకున్న పచ్చిమిర్చి, కొద్దిగంత అన్నీ మిక్స్ చేసుకుందాం. మొత్తం కలిపి పెట్టుకున్నాము. దీనికి తగినంత సాల్ట్,
మరియు తగినంత ఆయిల్. మంచిగా ఇంకోసారి మళ్ళా కలుపుకుందాం. ఇందులో అట్లాగే ఒక కోడిగుడ్డు, చివరగా ఒక నిమ్మకాయ, కొద్దింత రసం పిండిన నిమ్మకాయ. అన్ని మాల్ మసాలా వేసి అయితే కలుపుకున్నాము. మ్యారినేషన్ కోసము కలిపిన చికెన్ను కొద్దిసేపు పక్కన పెడదాం. చికెన్ తందూరి కోసం కోడిని బాగా ఫ్రెష్ కడుక్కోవాలి. కడిగిన ఒక ఫుల్ కోడిని మసాలాలు మంచిగా పట్టేట్టు ఘాట్లు పెట్టుకుందాం. తందూరి కోడికి పూసేందుకు మసాలాలు, కారం, ఉప్పు, పసుపు, దంచిన పచ్చిమిర్చి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ మిక్స్ చేసుకుందాం. నూనె పోసుకొని నిమ్మకాయ చుక్కలు, కొద్దిగంత కరీంనగర్ పెరుగు, కలుపుకుందాం. ఇప్పుడు కలిపిన మసాలాన్ని కోడికి పూసుకుంటాం. మనం పెట్టుకున్న ఘాట్లలో చికెన్ మసాలా మంచిగా పట్టేటట్టు పూసుకుందాం. అలాగే కోడి కలుపు రెండు ఉల్లిగడ్డలు, 2 మిరపకాయలు, ఇంత కొత్తిమీర పెట్టుకుంటున్నాం. ఉన్న ఉల్లిగడ్డలు, మిరపకాయలు పడిపోకుండా కొద్దిగా వైర్ చుట్టుకుందాం. కలుపుకున్న మసాలా అయితే కోడికి మంచిగా పట్టించినాము. కొద్దిసేపు ఒక 1/2 అవర్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకుందాం. దీన్ని ఇదైతే ఇక్కడ చెట్టు ఎండిపోయింది ఉంది. ఇలాంటిది ఉపయోగించుకుంటే ఇది ఎండిపోయింది, తొందరగా మండుతుంది. అలాగే మనం చెట్లని గిన ఖరాబ్ చేయొద్దు కాబట్టి ఇది బాగా హార్డ్గా ఉంది. కొద్దిగా బలం ప్రయోగించి ఇవ్వాల్సిన అవసరం ఉంది మనకు. వచ్చేసింది. మనకు ఇవి సరిపోవు, ఇంకా బాగా ఎక్కువ కావాల్సి ఉంటుంది. కట్టెలని తీసుకుపోతున్నా గాయస్. చికెన్ కోడిని కట్టెకు గుచ్చుతున్నాను ఫ్రెండ్స్. ఈ డబ్బాను దీని చికెన్ కోడి పైన పోలేసుకుందాం. పెట్టిన దగ్గర నుంచి
Hi guys. మంట అయితే జోరుగా మండుతుంది ఫ్రెండ్స్, చూస్తారు కదా. అందులో ఫుల్ కోడి ఉంది తందూరి. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత చికెన్ చీకులు, కీమా చీకులు అయితే చేసుకుందాం. కొంచెం కొంచెం తీసుకొని చీకులకైతే పెట్టుకుంటున్నాం. మా ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోవాలా, ఇట్లా రెడీ చేసుకోవాలా. ఇట్లా వేసుకొని మంట మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. తందూరి చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ చేయాలి ఎట్లుంటుందో. ఇక్కడైతే చికెన్ చీకులు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మంట మాడుతుంది మెల్లగా. ఓ మా కబాబు కిందికి దిగింది కబాబ్, కిందికి దిగింది, మాడిపోయినట్టు కొడుతుంది. లోపల అయితే బాగుంది. అట్లనే కొడుతుంది గాయస్. కాలుతుంది. మాడలేదు, మనం మాడినామనుకున్నది కానీ బాగా వెరీ స్పైసీగా అయింది అనుకో. పైన కొద్దిగా పైన చూడడానికి మంట ఎక్కినట్టుంది ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా నల్లగా అయింది. కిందికి మంచిగానే ఉంది. చీకులు అయితే రెడీ అవుతున్నాయి గైస్, కాకపోతే అవి ఉండలేవు. కింద జాలి ఉండే ఫ్రెండ్స్, జాలి అయితే పట్టుకుంటుండే సెట్ అవుతుండేది. ఇదైతే కంప్లీట్ అయింది గైస్, మంచిగా కాలింది. హలో గ్యాస్, తందూర అయితే అయిపోయింది. చీక్స్లు అయితే ఒకటి అయింది, ఇంకా పొయ్యిలా మాడుతున్నాయి. చీకటి అయిపోయింది మొత్తము. ఇప్పుడు టేస్ట్ చేద్దాం, ఎట్లుందో చూద్దాం. బాగుంది గ్యాస్, కొద్దిగా మసాలా ఘాటు మంచిగా కలుగుతుంది. సూపర్ ఉంది. నువ్వు టేస్ట్ కదా. సూపర్ ఉంది. వావ్, ఎట్లండి? సూపర్. దీనికి తగ్గట్టుగా మసాలా గిన యాడ్ అయింది. మేము పైన మాడింది అనుకున్నాం గాయస్, కాకపోతే లోపల మాంసం కరెక్ట్గా పైన లేయర్ ఒకటే మాడింది. ఇది గిట్లా అరటాకు చుట్టినాము, అదే మాడినట్టు కొడుతుంది. లోపల సూపర్ ఉంది గ్యాస్. తందూరి ఎట్లుంది సురేందర్? సూపర్, టేస్ట్ హైలైట్ ఉంది. చూస్తే చికెన్ కీమా చీకులు ఎట్లుందో టేస్ట్ చేయరు. అది కీమా వావ్, కొద్దిగా తేడా ఉన్నా కానీ సూపర్ అయింది. ఫస్ట్ టైం ట్రై చేసినాం కాబట్టి అది సూపర్ అయింది. ఇది కొద్దిగా అయినా కానీ మస్తు మంచిగా ఉంది. ఒకసారి చిక్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లయినా. వావ్, ఎలా చేస్తుంది. కొద్దిగా దానికన్నా టేస్ట్ ఇది కొద్దిగా తక్కువ ఉంది, అయినా కానీ మంచిగా ఉంది ఫ్రెండ్స్. తినచ్చు. తందూరి సూపర్, ఈ రెండులో కంపేర్ చేసి చూస్తే. ఒక టైం అయితే ఇప్పుడు 6:47 అయితే అవుతుంది. చాలా చీకటి అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా నేను. ఊడొచ్చేస్తుంది గాయస్ ఈ జాయింట్ లెగ్స్. టేస్ట్ చేస్తా.
చూడండి. పైన ఇది మారింది అనుకుంటున్నాం కానీ మంచిగా క్రిస్పీగా ఉంది. దీంట్లోకి ఇంకా మంచిగా పుదీనా చట్నీ అయితే ఉంటే అల్టిమేట్ ఉంటుంది. మీరు కన్నా ట్రై చేయండి గైస్. టేస్ట్ అయితే మంచిగా ఉంది. ఇది మారింది అనుకుంటున్నాం కానీ కొంచెం లైట్గా ఉంది అంతే. లోపల మాత్రం మాంసం మంచిగానే కుక్ అయింది. చూడండి కదా ఎట్లుందో. చీకులు అయితే రెడీ అవుతున్నాయి. ఫ్లిప్ చేయాలి, వీటిని మాడిపోతున్నాయి. చీకులు అయితే ఫెయిల్ అయిపోయినాయి గాయస్. ఎందుకంటే అవి స్టిక్స్కి ఎక్కువ అతుక్కోవడం లేదు. అందుకే తందూరి అయితే బాగా అయింది. చికెన్ కీమా అయితే ఫెయిల్ అయిపోయింది. తందూరి అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తుర్రు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు చాలానే తీసుకొని వస్తాం ముందుకు. ఓకేనా గైస్? మా వాళ్ళకి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారట. హలో గాయ్స్, ఇప్పుడు ఏదో కొత్త ట్రై చేసినాం కానీ సూపర్గా సక్సెస్ఫుల్గా అయింది. ఇంత నైట్ పూట కొద్దిగా మసాలా గట్టిగా వేసినాం కాబట్టి సూపర్గా ఉంది. అయితే ఇంత కష్టపడ్డందుకు మాకు ఒక సర్ప్రైజ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఓకే గాయ్స్, తందూరి అయితే సక్సెస్ బ్రో. ఈ తందూరి చేసే విధానం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయర్రి, కామెంట్ చేసేది మాత్రం మర్చిపోకూరి. మీ కామెంట్ వల్లనే మాకు నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్ రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి గంట మాత్రం కొట్టుర్రి బ్రో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. నారీ వ్లాగ్స్. నారీ వ్లాగ్స్. థ్యాంక్ యూ గైస్, బాయ్.